ఓకే, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పాల్ అక్సా. సో ఛానల్లో అయితే వీడియోలు చేసే ఫీలింగ్ వస్తుంది నాకు. సో బేసిక్గా ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే మా పాపకు కొంచెం బాగాలేదు. ఇంట్లో అందరు ఒకరికొని తర్వాత ఒకరు మూలకు పడుతురు. బాబు తర్వాత ఈ అమ్మాయి. నాకు కూడా కొంచెం అనీజీగా ఉంది. నేను ఇందాక డోలో వేసుకున్నాను. సరే, సో ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే వీడిని నేను కన్విన్స్ చేసి స్కూల్కి పోకురా అంటే సరే ఉంటా, రేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పింది. ఈ విషయం అక్సకు తెలియదు. సో ఒకరు పోకపోతే ఇద్దరు ఓరని మారమేస్తారు యాక్చువల్లీ. సో నేను అక్సని స్కూల్కి పంపించడానికే ప్రయత్నం చేస్తా. దాన్ని ఫస్ట్ ఒకసారి అడుగుతా, రేపు దాన్ని పో అని అంటే పోదు. ఇప్పుడు రేపు పోయేటట్టు నేను మ్యానిపులేట్ చేస్తా. అదే వీడియో చూద్దాం ఎట్లా వస్తుందో. హోప్ ఐమ్ షూర్ ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మనం కంప్లీట్గా ప్రాంక్ చేయబోతున్నాం ఈ విషయంలో. సో కొత్తగా చూస్తున్నారు అంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇట్స్ గోయింగ్ బాగానే వెళ్తుంది. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఇట్స్ గోయింగ్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ బాగానే వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. ఓకే, లెట్స్ కాల్ అక్సా రైట్ నౌ. ఎట్లుందన్నా? ఓకేనా? ఓకే, అది రెడీ ఉంది. వేసుకుంటావు టాబ్లెట్ వేసుకుంటావు? అక్సా ఎట్రా బేట, అక్సా అటు పిలుస్తుంటే అయిపోయిందా? అవ్వదు అయిపోయిందా? అయిపోయిందా? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. గుడ్, ఎల్కేజీలో పడింది. సరే, ఓకే ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్. వెరీ గుడ్ బేటా, బాగా చదువుకుంటున్నావు. మొన్న రిజల్ట్ తర్వాత బాగానే మార్పు వచ్చింది దగ్గర. వెరీ గుడ్. అండ్ ఏం లేదు, రేపు వెళ్తున్నావా స్కూల్కి? పోతా, కన్ఫర్మ్ పక్కా? లాక్ కర్ దీజే. లాక్ మాకు నమ్మకం లేదురా. ఎందుకు పోతలే? లేదు, యాక్చువల్గా ఏమైందంటే రేపు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా లేదా కన్ఫర్మ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను రేపు బయటకు వెళ్తున్నా, వస్తావేమో అనుకున్నా. వస్తావా? ఎందుకు? స్కూల్ పోతావా? బాగానే ఇంపార్టెన్స్ వచ్చినాయి స్టడీస్కి. దుమ్మ కొట్టమంటూ కొట్టేసావు కదా నువ్వు. ఏమంటావు? మనం పోదాం, ఆమె పోతే స్కూల్కి. అక్క పోతే స్కూల్కి, మనం పోదాం బయటికి అంటున్నా. ఎట్లా టైంపాస్ తెలియజేసాం. ఎప్పుడు ఉంటుంది స్కూల్. రావచ్చు కదా బయటికి. కాన్సర్ట్లు అంటేనే తిరుగుతావా నాతోని? హాలిడేస్ ఉన్నప్పుడు ఎట్లుండే మన కాన్సర్ట్ ఎంజాయ్ చేసినాం మంచిగా. సరేలే, పోతావా స్కూల్కి మరి? ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నా? సరేలే, అది పోతుందంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు అక్కకి సాయంత్రం నుంచి స్కూల్ వచ్చిన డల్ ఉంది. ఎందుకు అడిగినావా? తెలుసు. ఏంటంటే ఆమెకు బాబు వచ్చినప్పట్లా కొంచెం అది మంట వస్తుంది చూడు. సేమ్ నాకు కూడా. నాకు చెప్తలేవు ఎందుకే మరి అంటే. నాకు బేసిక్గా ఎందుకంటే వాడు చిన్నోడికి సర్దైంది కదా, ముఖం తూతూ అని తగ్గుతున్నాడు. నాకు కూడా గొంతు బిస్కెట్ అయింది. ఇందాక మమ్మీ లెమన్ ఇస్తే కూడా తాగలే. రేపటికి గొంతు బొంగురు పోతుంది లెక్కల. కడుపులో తిప్పుతుంది, ఇట్లా వామిటింగ్ వచ్చినట్టుంది, బయటికి వస్తలేదు. ఆమెకి ఎప్పటి నుంచి తెలుసా? క్వాయర్ ప్రేయర్ చెప్పిన నెక్స్ట్ మూమెంట్ నుంచి స్టార్ట్ అయింది. సరే, ఓకే. ఎనీవేస్ అక్కకి బాగాలేదు కాబట్టి షీ విల్ స్టే హోమ్ టుమారో. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, ఓకేనా? ఇప్పుడు దాకా పోతా అన్నదా లేదా? లాక్ కూడా లాక్. అవును, ఏమంటున్నా? ఓకేనా? నువ్వు పొద్దున్నే వెళ్తున్నావు ఒక్కదానివే. వెళ్ళి మంచి చదువుకో, సాయంత్రం వరకు మంచిగా ఒక్కదాని ఉండి ఎంజాయ్ చేసిరా. అక్క కొంచెం ఇంట్లో రెస్ట్. స్పోర్ట్స్ కెప్టెన్ పోకపోతే సెలెక్షన్స్, వాలీబాల్ సెలెక్షన్స్ అవుతున్నాయి. మంచిది. దానికి ఒంట్లో బాగాలేకుండా వచ్చి ఏం చేయమంటున్నావే? పోను. కట్టె తీసుకో.
ఆమె వద్దు అంటే అట్లుండదు అక్స, యూ హ్యావ్ టు గో టు ది స్కూల్. ఇట్స్ నాట్ లైక్ దట్. ఎందుకంటే ఆమె కోసం అంటే నేను మెడికల్ సర్టిఫికేట్ తెప్పించగలుగుతా, నీకోసం ఎట్లా తెప్పిస్తా? బాగున్న దాన్ని తీసుకొని ఇది గొంతు నొప్పి వేస్తుంది ఏం చేయాలి? అబ్బా కమలాసన్ లేదా అదే తట్టుకుంటుంది కానీ సేమ్ అక్కకు లాగానే నాకు కూడా అవుతుంది. జ్వరం వస్తుంది నాకు కూడా, ఇద్దరం పడుకుందాం ఫస్ట్. ఏమంటున్నా అక్స? లేదు నేను వెళ్ళి స్కూల్కి వెళ్ళి, సరేనా? స్కూల్కి వెళ్ళు, మేమిద్దరం మంచిగా ఇంట్లో కూర్చుంటాం, రెస్ట్ తీసుకుంటాం, లైఫ్ ఎంజాయ్ చేస్తాం. మా క్లాస్ టీచర్ మీ క్లాస్కి వస్తుంది కదా, అప్పుడు అడుగుతుంది చెప్పు. వీళ్ళ క్లాస్ టీచర్ మీ క్లాస్కి వచ్చినప్పుడు చెప్పు, మా అక్కకి బాగాలేదు అందుకనే రాలేదు అని చెప్పు, సరేనా? ఇచ్చా నీకు. ఏమంటావు ఏంజలమ్మ? ఒకసారి లాక్ చేసినావు, చదువుకుంటున్నావు. నిన్నాక మొన్నటి నుంచే నేను కొంచెం ఇంప్రెస్ అవుతున్నాను చదువుతున్నావు అని చెప్పి. కాదు ఏదో కాను పో చదువుకోమా, చదువుకుంటా అన్నప్పుడు ఎందుకట్లా? ఓకే చదువుకున్న పిల్లలు ఎట్లా? అరే ఇప్పుడు అన్నా నేను పోతా చదువుకుంటా అని చెప్పేసి ఏమన్నా అగో అంతా నీ ఇష్టం ఉండదాడా. నేను ప్రిన్సిపల్కి ఫోన్ చేసి చెప్తా. చెప్పు అట్లెట్లా చెప్పు చెప్పు అంట. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. నన్ను భయం లేదు స్కూల్లో అదే కదా. ఏ చిన్న ఇక చూడు అక్స ఒక్కతే స్కూల్కి పోమంటే పోతలేదు. నన్ను ఒక్కదాన్ని ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా మమ్మీ అక్స? ఈరోజు స్కూల్కి పోబుద్ది కాలేదు దానికి, మమ్మీ పోయి లేపుతుంటే మమ్మీ 7 o'clock నుంచి లేపుతుంది. ఏడ్చుకుంటా లేలే ఫస్ట్ 7:30కి ఫుల్ ఏడ్చుకుంటా లేచింది. 7:40కి లేచి రెడీ అయింది తెలుసా. 7:40కి 8:30కి స్కూల్, 7:40కి ఎట్లయినా నేను ఎంత ఏడ్చినా కానీ మమ్మీ స్కూల్కి పంపించేటట్టుందని మూసుకొని రెడీ అయింది. సేమ్ యాక్టింగ్ చేస్తుంది. ఈరోజు ఎట్లా వేసింది అట్లనే ఏమో ఫుల్ ఏడ్చింది పొద్దున. రేపు పొద్దున నువ్వు మళ్ళా తొందరగా లేచి పోకుండా ఇప్పుడు ఇవాళ పొద్దుగాల 7:30కి నువ్వు ఏడ్చుకుంటూ లేచినట్టు లేట్ చేసి స్కూల్కి పోకుండా కూర్చున్నావు అనుకో, నీకు మంచిగా చెప్తున్నా. పొద్దున్నే లేచి వెంటనే ముఖం కాలు చేతులు స్నానం చేసేసుకొని చదువుకొని ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకొని గమ్మున పోతూనే ఉండాలి స్కూల్కి. అర్థమవుతుందా? అట్లుండాలి భయం. నాకు కూడా కడుపు నొప్పి వస్తుంది బట్ చెప్తలేను నేను. ఇంత డ్రామా స్టార్ట్ చేసింది సడన్ గా. కడుపులో నొప్పి వచ్చే ఇట్లా ఓవర్ యాక్టింగ్ డ్రామాలు చేయదు, ఏదంటే నమ్మేటట్టు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఓవర్ చేయక కాలు కింద పెట్టి కథలు అడగ. రేపు స్కూల్కి వెళ్తున్నాను, అర్థమవుతుందా? మంచిగా ఉండే చిన్న ఈ పిల్ల చూడు కడుపు నొప్పి వస్తుందని కథలు పడుతుంది. గురుగురు అనేది నిజమే అక్స, లోపల కిస్ కిస్ అంటుంది నాకైతే. సరే మమ్మీని అడుగు కావాలంటే, నేను ఎట్లా నా బిడ్డ 100 ప్రపంచం తలకిందులైనా స్కూల్కి పోతా అంటది, అర్థమైందా? సో అవన్నీ పెట్టుకోకు పో. నీ కాలు కూడా వేడిగా ఉంది ఏంటి? జ్వరం వచ్చిందా నీకు కూడా? జ్వరం వచ్చినట్టుంది నాన్న. జ్వరం వచ్చిందా? అనిపిస్తలే అప్పటి నుంచి చెప్తలే కడుపు నొప్పి అని. ఎట్లా మరి ఉంటావా నువ్వు కూడా? లాక్ చేస్తుందరుగా. ఏమైంది? ఏమన్నా అట్లా మెత్తగా ఉన్నావు, జ్వరం వచ్చినట్టు అవుతుందా? మెత్తగా అంటే లైక్ డల్గా. నీకు కూడా జ్వరం వచ్చిందా? కట్టు తీసుకురా. కథలు పడుతుంది. కథలు పడమంటే ఇంటిచ్చిన ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. పొద్దున స్కూల్ అర్థమవుతుందా? నువ్వు స్కూల్ పోను అని ఎక్కడ అంటావు అని చెప్పేసి ఇక్కడ వీడియోలో బుక్ చేసిన నిన్ను. పోను అంటే నడవదక్స. నువ్వు స్టార్టింగ్ లో ఎట్లా పోతానే అంత సీన్ లేదు. రేపు పొద్దుగాల నువ్వు రేపు పొద్దుగాల స్కూల్ పోకుండా
కొంచెం చెప్పేది నువ్వు పోతలేను. విను. రేపు పొద్దుగాల కొట్టేసా నేను పొద్దుగాల స్కూల్ పోకుండా అయితే ఉండి చూడు, నువ్వు ఎట్లుంటుందో చూడు. ఇక నువ్వు ఇంత తన్నులు తింటావు, స్కూల్లో తన్నులు తింటావు, ప్రిన్సిపల్ దగ్గర పోతే నిలబడతావు ఇట్లా. ఇంటి స్కూల్ నువ్వు నా ముంగట ప్రిన్సిపల్ ఉంటాడు, నా పక్కన నువ్వు ఉంటావు. ఇచ్చిపోడు జయ మ్యామ్ ప్రిన్సిపల్ అందరిని కూర్చోబెట్టి క్లాస్ ఎక్కిస్తాను ఇతను మొత్తం చూడు. స్కూల్ నెక్స్ట్ డే నుంచి పొద్దున 6 గంటలకు లేచి 8 ఎప్పుడు అవుతుందా స్కూల్కి ఎప్పుడు అట్లా కూర్చుంటాం. అర్థమైందా? ముస్లిం స్కూల్ వీడియో దిగడానికి రీజనే నువ్వు స్కూల్కి పోవడానికి ఖచ్చితంగా ఫిక్స్ ఇక ఇది. అర్థమవుతుందా? నువ్వు పోయేదంటే మాత్రం కథమే కదా చూడు, చచ్చిపోతావు. ఇది అనమాట. దీనికి వీడియో చేసిన. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. కొత్త విషయాలు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మా బుడ్డోడికి ఇంకా జ్వరం తగ్గలేదు అమ్మ. అయితే అమ్మా వల్లనే చలో మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. ట్రైనింగ్